ప్రసిద్ధిగాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా పేరు సంపాదించిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్ అపార ప్రతిభా పాఠవాలతో గణిత శాస్త్రంలో అనేక కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఈయన తమిళనాడులో ఈరోడ్లోని ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మల్లమ్మాల్ శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబర్ 22న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు. దేశం గర్వించదగ్గ మేధావి శ్రీనివాస రామానుజన్. జిఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. ఆ పుస్తకంలో ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అర్థం చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించేవాడు. కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో FA పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత మద్రాసులోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరి అక్కడ అధ్యాపకుడు ఎన్ రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే రామానుజన్ వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. 1909లో జానకి అమ్మాల్ను అనే మహిళను రామానుజన్ వివాహం చేసుకున్నారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టీషన్ ఆఫ్ నెంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గార్డ్ ఫ్రెహరాల్డ్ హార్డీకి పంపాడు. మహామేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధనా ఫలితాలను చూసిన హార్టీ రామానుజన్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్కు వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన తొలి భారతీయుడిగాను, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన 2వ భారతీయుడిగాను ఆయన చరిత్రకెక్కారు. బ్రిటన్ నుంచి 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో తన 33వ ఏట కన్నుమూశారు. బ్రిటన్లో ఉన్నప్పుడు ఆరోగ్యం గురించి ఏమాత్రం లెక్క చేయకుండా గణిత పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఇండియాకు వచ్చిన ఏడాది తర్వాత అంటే 1920 ఏప్రిల్ 26న అస్తమించారు. జీవిత చరమాంకంలో రామానుజన్ రాసిన మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మ్యాథ్స్కి చెందిన నెంబర్ థియరీ, మ్యాక్ థీటా ఫంక్షన్స్ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శత జయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. గణిత శాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా హార్డీకి 1729 సంఖ్య ప్రత్యేకతను తెలిపి ఆయన్ని ఆశ్చర్యపరిచారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చిన 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. అంకెలు మాత్రం 10 ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో, సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. 0 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. ఈ అంకెలలో చిన్నది 1 విద్యార్థి. 1 విద్యార్థి. ఈ అంకెలలో పెద్దది 9 విద్యార్థి. 9
8 విద్యార్థి. 2 చే భాగించగా శేషం 0 వస్తే అవి సరి సంఖ్యలవుతాయి. 2 చే భాగించగా శేషం 1 వస్తే అవి బేసి సంఖ్యలవుతాయి. అవి బేసి సంఖ్యలవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయటం. ఆరోహణ క్రమము అది ఆరోహణ క్రమము. పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయటం. అవరోహణ క్రమము అది అవరోహణ క్రమము. అది అవరోహణ క్రమము. 0 1 2 3 4 5 6 7 8 9